ఈరోజు మన ధ్యానాంశము వర్డ్, మాట అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మాట. ఈ మాటల గురించి మనం గమనిస్తే మాటలు ఎలా ఉంటాయి అంటే, మనల్ని నిర్మించే మాటలు స్పష్టంగా, సూటిగా, కరుకుగా ఉంటాయి. అయితే ఈ మాటల గురించి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ మాటలు మన జీవితంలో ఇవి ఏ విధంగా మనకు కనబడతాయి అంటే, కొన్నిసార్లు కొన్ని మాటలు గాయపరిచే మాటలు, పాడు చేసే మాటలు, కూల్చేసే మాటలు, మన జీవితాన్ని పతనం చేసే మాటలు, అన్నీ కూడా మాట ద్వారానే అవుతాయి. ఓ మాట చెప్పండి, ఉద్యోగం వస్తుంది. ఓ మాట చెప్పండి, ఉన్న ఉద్యోగం పోద్ది. వేరే కంపెనీని మోసం చేసి మీ కంపెనీలో జాయిన్ అయ్యాడు, మీరు అనవసరంగా జాబ్ ఇచ్చారని ఒక మాట చెప్పామనుకో, నిజంగా అది వాస్తవం కాకపోయినా ఓ మాట ఉద్యోగం తీసేస్తుంది. ఒక మాట పెళ్లి సంబంధాలు కుదిరేటట్టు చేస్తుంది. ఓ మాట కుదిరిన సంబంధం కూడా చెడగొట్టేస్తుంది. కాబట్టి మాటలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు నా ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే రకరకాలైనటువంటి మాటలు, మీరు వింటున్న మాటలు, మీకు వస్తున్న వార్తలు, వేరే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, ఇవన్నీ వాస్తవాలేనా? నిజంగా వాస్తవాలేనా? మీరు వింటున్న మాటలు నిజంగా సత్యమైనయేనా? అవి నిజంగా మీ జీవితానికి ఉపయోగకరమైనవేనా? మీరు వేరే వాళ్ళతో చెప్తున్న మాటలు అవి మీ జీవితానికి ఉపయోగకరం కాకపోవచ్చు, లేక మీకు వేరే వాళ్ళు చెప్పే మాటలు అవి మీ జీవితానికి ఉపయోగకరం కాకపోవచ్చు. కానీ అవి చెవులకు చాలా మంచిగా అనిపించవచ్చు, మనసుకు బా అన్నట్టుగా అనిపించవచ్చు. ఆ మాటలు మంచివి కాదు. ఈరోజు చాలా మంది చాలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చూసినా మాటలు. ఈ మాటలన్నీ కూడా ఎన్ని ప్రయోజనకరమైన మాటలు ఉన్నాయి. మీరు లోకంలోకి వెళ్ళి చూస్తే మనుషులు పలికే మాటల్లో ఎన్ని కన్స్ట్రక్టివ్ వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని డిస్ట్రక్టివ్ వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని కూల్చేసే మాటలు ఉన్నాయి, ఎన్ని నాశనం చేసే మాటలు ఉన్నాయి అనేది ఒక్కసారి మీరు ఆలోచించేయండి. హెబ్రీ పత్రికలో దేవుని మాటను గురించి ఎన్నో సందర్భాల్లో మనం చూడొచ్చు. దాంట్లో మనకు కనబడేటటువంటి అత్యంత చాలా చక్కటి మాట ఏంటంటే, వర్డ్స్ దట్ బిల్డ్. నిన్ను నిర్మించే మాటలను గురించి దేవుని వాక్యం చెప్తుంది. దేవుని మాటలు అవేం చేస్తాయి అంటే, మనల్ని నిర్మించే మాటలుగా ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. వర్డ్స్ ఏం చేస్తాయి అంటే మన జీవితాన్ని నిర్మిస్తాయి. ఆది కాండంలోకి వెళ్ళి మనం చూస్తే, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇక్కడ ఈ 1వ అధ్యాయంలో దేవుడు పలుకగా అనే మాటలు మనకు స్పష్టంగా కనబడతాయి. దేవుడు పలికాడు. ఎప్పుడైతే దేవుడు మాట పలుకుతున్నాడో అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు పలికినట్టుగా దేవుడు ఏది పలికాడో అది జరుగుతాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ మాటలు ఏం చేసినాయి అంటే, ఈ ప్రపంచములను నిర్మించిన మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. 2వ వచనం, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. దేవుని వాక్యాన్ని ఇలా చూసుకుంటూ 14వ వచనంలోకి వచ్చేసరికి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. కాబట్టి వాక్యం ఏం చేస్తుందంటే, అది మన మధ్యలో నివసిస్తుంది. ఆదిలో ఉన్న వాక్యం, పలుకబడిన వాక్యం, దేవుడై ఉన్న వాక్యం. ఈ లోకములోనికి దేవుడే వాక్యముగా ఉండి, ఆ వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకుని శరీరధారిగా వచ్చిన ఆ దేవుడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అనేటటువంటి విషయానికి వస్తే, ఈ జీవం గల దేవుడు, ఈ పరిశుద్ధుడైన దేవుడు
ఆయన చేసే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే మన మధ్యలో సంచరిస్తూ మన పక్షంగా ఉంటూ ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ వస్తా ఉన్నాడు. గనుక పూర్వకాలములలో నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో దేవుడు మాట్లాడాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. వాక్యమైన యేసు ద్వారా ప్రపంచములను దేవుడు ఏం చేశాడు? నిర్మించారు. దేవుడు ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి, తన ఆప్యాయతను బట్టి, అనురాగమును బట్టి ఆయన ఏం చేసే దేవుడిగా మనకు కనబడుతున్నాడంటే నిర్మించేవాడిగా కనబడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి నేను చదువుతున్నాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరుగుతిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, నేను బాలుడిని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయున్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆదిలో ఉన్న వాక్యం, సృష్టించిన వాక్యం, దేవుడైన వాక్యం, శరీరధారిగా వచ్చిన వాక్యం ఈ రోజు ఎవరి నోట్లో ఉంది? ఆ వాక్యం ఇర్మియా నోట్లో ఉంది. అదే వాక్యం ఎవరి నోట్లో ఉంది? మన నోట్లో ఉంది. ఎవరి నోట్లో ఉంది? వాక్యం ఇర్మియా నోట్లో ఉంది. ఈరోజు మీ నోట్లో కూడా ఉంది, నా నోట్లో కూడా ఉంది. ఈ ఉన్నటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే పలకాలి. కొండను పొమ్మని పలికితే కొండ తొలగిపోతుంది. సమస్యను తొలగిపోమ్మని పలికితే సమస్య తొలగిపోతుంది. కష్టాన్ని తొలగిపోమ్మని పలికితే కష్టం తొలగిపోతుంది. వ్యాధిని పొమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తే అలా జరుగుతుంది. కాబట్టి విశ్వాసంతో మనం మాట్లాడినప్పుడు దేవుని కార్యాలు జరగడం మనం చూస్తాం. నువ్వు పెళ్ళగించాలి అని చెప్పేసి నువ్వు అంటే ఏదైనా ఒకటి తీసేయాలి, ఏదైనా ఒకటి వేళ్లతో సహా నువ్వు తీసేయాలి అంటే నువ్వేం చేయాలంటే సో యు మస్ట్ అప్రోచ్ అండ్ టీర్ డౌన్. నీవేదైనా సరే నీవు పెళ్ళగించాలి అని చెప్పేసానంటే, విరగొట్టాలి అనంటే, నశింప చేయాలి అనంటే, పడద్రోయాలి అనంటే, కట్టాలి అనంటే, నాటాలి అనంటే ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నేను నియమించాను. The word has a power. ఈ యొక్క వాక్కు ఏముందంటే శక్తి ఉంది. ఆ శక్తి ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా, అది ఎలాంటి శక్తిగా ఉందంటే అది మన జీవితంలో దేవుడు మన నోట్లో పెట్టిన మాటలో ఏముందంటే శక్తి ఉంది. చూడండి, నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని. నా నోట్లో దేవుడు పెట్టినటువంటి వాక్యాన్ని, హృదయంలో పెట్టిన వాక్యాన్ని, నోట్లో పెట్టిన వాక్యాన్ని, మనసులో పెట్టిన వాక్యాన్ని, దీన్ని నా నోటితో నేను పలికినప్పుడు నేను ఆశీర్వాదాన్ని చూస్తున్నాను. నేను నా నోటితో నేను పలికినప్పుడు వేరే వాళ్ళకి మేలు కలగడం నేను చూస్తున్నాను. నేను ఈ నోట్లో ఉన్న మాటను పలికినప్పుడు సాతాను రాజ్యం కూలిపోవటం నేను చూస్తున్నాను. ఈ మాట నేను పలికినప్పుడు దేవుని కార్యం జరగడం నేను చూస్తున్నాను. కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు కదా మన దేవుడు. మనం ఏం చేయాలంటే we need to speak. ఎప్పుడైతే మనం విశ్వాసంతో మాట్లాడతామో మనం ఏం చేస్తామంటే వినగలుగుతాము. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే దేవుని మాట ఎంతో శక్తి గలది. అదేం చేస్తుందంటే నిర్మిస్తుంది. ద సెకండ్ థింగ్ ఏంటంటే ఈరోజు దేవుని వాక్యం అదేం చేస్తుందంటే ఇట్ సస్టైన్స్. అది నిర్వహించును. అది నిర్వహించే మాటగా దేవుని మాట ఇక్కడ మనకు కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో
శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే ఎంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. చూడండి, సమస్తమును తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. మన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే హీ ఈస్ సస్టైనింగ్ ఎవ్రీథింగ్ ఆర్ అప్హోల్డింగ్ ఆల్ థింగ్స్. దేవుడు ఏం చేస్తున్నాడంటే సమస్తమును కూడా ఆ జీవము గల దేవుడు ఆయన నిర్వహించుచున్నాడు. ఈ జీవము గల దేవుడు ఆయన నిర్మించాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడండి? నిర్వహిస్తున్నాడు. ఏమి నిర్వహిస్తున్నాడు? సమస్తమును నిర్వహిస్తున్నాడు. మానవ నిర్వహణ, దైవ నిర్వహణ. మానవ నిర్వహణలో లోపాలు ఉంటాయి, దైవ నిర్వహణలో లోపాలు లేవు. మానవ నిర్వహణ లోపభూయిష్టమైనది, దైవ నిర్వహణ లోపరహితమైనది. అంటే లోపాలు ఉండవు దాంట్లో. లోపభూయిష్టమైనటువంటి నిర్వహణతో మనం ముందుకు సాగుతున్నాం. ఏది చేసినా లోపమే ఉంటుంది. వంట చేసినా ఉప్పు తక్కువ, ఉప్పు ఎక్కువ ఉంటుంది, కారం తక్కువ, కారం ఎక్కువ, లేకపోతే నూనె ఎక్కువ, నూనె తక్కువ ఉంటుంది, రుచి తక్కువ ఉంటుంది. ఇది మానవ నిర్వహణ. దేవుడు చక్కగా నిర్వహిస్తున్నాడు. అందుకనే సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, నక్షత్రాలని అన్ని ఎవరి నిర్వహణలో పెట్టాడు? పేతురు రా, ప్లీజ్ కమ్. పౌలు నువ్వు రా అని చెప్పేసి అని, అబ్రహాము నువ్వైతే సీనియర్ కదా నువ్వు రా, లేకపోతే హానోకు నువ్వైతే 300 సంవత్సరం నాతో నడిచా నువ్వు రా అని చెప్పేసి అని ఎవరిని ఇలాంటి వాళ్ళు ఎవరిని కూడా పిలవకుండా అన్ని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. సన్, మూన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిజ్ కంట్రోల్. హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ సస్టైనింగ్. ఎక్కడైనా ఒక్క నిమిషం తేడా లేకుండా నడుస్తుంది అన్ని కూడా. ఎవరు నిర్వహిస్తున్నారు? కాబట్టి దేవుడు నిర్వహిస్తున్నాడు. నిర్వహణ, దైవ నిర్వహణ. దేవుడే సమస్తాన్ని నిర్వహించుచున్నాడు. మాట, నిర్మించే మాట, నిర్వహించే మాట. ఇక మూడో విషయానికి వస్తే, దేవుని బిడ్డలారా, ఫినిష్డ్, ముగించాను. నిర్వహించుచున్నాడు, ముగించాడు. ఏం ముగించాడు ఆయన? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఆయన ముగించాడు. ఏం ముగించాడు అనంటే, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన చేసి ముగించేశాడు. ఆయన పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి ముగించాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆఫ్టర్ హీ ఫినిష్డ్ ద సాక్రిఫైస్ ఫర్ సిన్స్, పాపముల విషయములో బలియాగాన్ని ఆయనే ముగించేశాడు. యేసు ప్రభువారు సిలువలో ఏమన్నాడు తెలుసా? సమాప్తమైనది అన్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. చేయుటకు నీవు నా చేతికి అప్పగించిన పనిని నేను చేసి ముగించాను. నా చేతికి నువ్వు అప్పగించిన పని నేనేం చేశాను? ముగించేశాను. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా యేసు ప్రభువారు నిర్మించటం మాత్రమే కాదు, నిర్వహించటం మాత్రమే కాదు, ఆయనే ముగించేవాడు. ఆయన పేరు ఆల్ఫా, అంటే హీఈస్ ద బిగినింగ్. హీస్ నేమ్ ఈస్ ఒమేగా. వాట్ ఈస్ the meaning of omega? Omega means he is the and the end. ఆయనే ముగింపు. కాబట్టి ఆయనే ముగించాడు. ఎలా ముగిస్తాడు? యేసు ముగించెను, మనం కూడా ముగించాలి. యేసు ముగించి మనలో ప్రారంభించాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. యేసు ముగించి మనలో ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు? రక్షణ ప్రారంభించాడు. మన జీవితాన్ని చక్కపరచడం ప్రారంభించాడు. మనం ఆయనతో నడవటం అనేదాన్ని ప్రారంభించాడు. మనలో ఆయన ఆరంభించిన సత్క్రియను ఆయనే కొనసాగిస్తాడు, ఆయనే ముగిస్తాడు. మనలో ప్రారంభించింది ఆయన, దాన్ని కొనసాగించేవాడు ఆయన, దాన్ని ముగించేవాడు కూడా ఆయనే. యేసు క్రీస్తు ప్రభువారు ముగించేశారు. సిలువలో మన రక్షణ కొరకు ఆయన తన యొక్క యాగాన్ని, త్యాగాన్ని చేసి రక్తాన్ని కార్చి రక్షణ అనేటటువంటి బలియాగాన్ని ఆయన ముగించేశారు. ముగించినటువంటి దేవుడు స్వస్థత, క్షమాపణ, రక్షణ, విడుదల, నెమ్మది, శాంతి, సమాధానం అన్ని కూడా మనుషులకు కలగాలని
హీ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. అంతా కూడా ఆయన ముగించేశాడు. అయితే ఇప్పుడు మీకు అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను, యేసు ప్రభు వారు ముగించాడు. డూ యూ వాంట్ టు ఫినిష్ వెల్? మంచి ముగించాలనుకుంటున్నారా? హౌ యూ వాంట్ టు ఫినిష్? హౌ యూ వాంట్ టు ఫినిష్? నువ్వే విధంగా ముగించాలనుకుంటున్నావు? నువ్వే విధంగా ముగించడం అనే దాని గురించి ఆలోచన చేస్తున్నావు? చాలా మంది వారి ముగింపు గందరగోళంగా మారిపోతుంది. ప్రారంభం బాగుంటుంది, ముగింపు హాస్యాస్పదంగా మారిపోతుంది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. బాగా ముగించిన వాళ్ళ పేర్లు ఒక్కసారి నేను చెప్పాలా? 1, నోవాహు చాలా బాగా ముగించాడు. ఎక్కడ కూడా అరమరికి లేకుండా చక్కగా ముగించాడు. కట్టాడు, ప్రవేశించాడు, బయటకు వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈ ఫినిష్డ్ వెల్. దేవుని బిడ్డలారా, అబ్రహాము ఈ ఫినిష్డ్ వెల్ చక్కగా ముగించాడు. ఆ తర్వాత ఇస్సాకు బాగానే ముగించాడు. ఇస్సాకులో నుంచి వచ్చిన యాకోబు బాగానే ముగించారు. ఇస్సాకు, యాకోబు బాగానే ముగించారు. తర్వాత మోషే ముగింపు బాగానే ఉందా? బాగానే ఉంది. ఎందుకంటే మోషే ముగింపుకి ఏం ప్రాబ్లం లేదు. మోషే బాగానే ముగించారు. ఎలియా బాగానే ముగించారు. హానోకు బాగానే ముగించారు. పౌలు గారు కూడా బాగా ముగించారు. ఆమేన్. మరి ఇప్పుడు పేతురు గారు కూడా బాగానే ముగించారు. యోహాను కూడా బాగానే ముగించారు. మరి మనం ఎలా ముగిద్దాం? ఆయన ముగించేశారు. మనం ఎలా ముగిద్దాం? హౌ యూ వాంట్ టు ఫినిష్? దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. దేవుడు నీకు ఒక చక్కటి రక్షణ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ప్రధాన యాజకులేమో తమ సొంత పాపాల కోసం వాళ్ళు పరిశుద్ధ స్థలంలో వాళ్ళ పాపాల కోసం, ప్రజల పాపాల కోసం ప్రవేశించేవాడు. మరి ఈ దినాన ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా మన పాపాల కోసం, వేరే వాళ్ళ పాపాల కోసం మనం ప్రవేశించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అందరి పాపముల కోసం ఒక్కసారే ఆకాశ మండలము గుండా ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మందిరంలోకి యాజకులు ప్రవేశించారు. మరి పరిశుద్ధ స్థలంలోకి ఏమో దేవుడు ప్రవేశించారు. ఆయన ప్రవేశించి మనకు కూడా ప్రవేశాన్ని ఇచ్చాడు. ముగింపు మనకు ఆరంభాన్ని ఇచ్చింది. ముగింపు మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ముగింపు మన జీవితంలో మనము ఆయన రాజ్యములో ప్రవేశించడానికి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందాడు గనుక శోధింపబడు వారికి కూడా ఆయన ఏం చేసేవాడిగా ఉన్నాడంటే సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది యేసయ్య ముగించేశాడు. ముగించి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ముగించి ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఏదైతే ఒప్పుకున్నారో, యేసు ప్రభు అని ఒప్పుకున్నారు కదా, దాన్ని గట్టిగా పట్టుకోండి. యేసు ప్రభు అని ఒప్పుకున్నారు, యేసు ప్రభు నా దేవుడని మీరు ఒప్పుకున్నారు కదా, దాన్ని గట్టిగా పట్టుకోండి. మన ప్రధాన యాజకుడు అనగా యేసు మన బలహీనతల్లో మనతో సహానుభవం లేనివాడు కాడు. నీవెక్కడ వీక్ గా ఉన్నావో హీ నోస్. ఇన్ విచ్ పాయింట్ యు ఆర్ వీక్ హీ నోస్ వెరీ వెల్. నీవు ఏ విషయంలో నువ్వు వీక్గా ఉన్నావో, ఏ విషయంలో నీవు బలహీనుడువో ఆయనకు తెలుసు. బలహీనురాలువో ఆయనకు తెలుసు. అన్ని విషయంలో మనవలే శోధించబడ్డాడు. అన్ని రకాలుగా శోధించబడిన ఒక గొప్ప విషయం ఏంటంటే పాపం లేనివాడిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయ్యా మాకు కూడా అలాంటి కనికరం చూపించు, మాకు సహాయం చేయి, ఈ టైంలో మీరు మాకు సహాయం చేయండి, మాకు నీ కృప అనుగ్రహించండి అని మనం ఏం చేయాలంటే సమయోచితమైన సహాయము, టైమ్లీ హెల్ప్, సమయోచితమైన సహాయం. నేను ఒక వాక్యాన్ని సిద్ధం చేస్తాను. నేను ఏదైతే తలస్తున్నానో ఎగ్జాక్ట్లీ ఆ వచనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ వచనం ఇచ్చినప్పుడు ఐ వాస్ థ్యాంకింగ్ గాడ్. ఎందుకంటే చాలా ఆసక్తితో పట్టుదలతో మాట గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అదే రకమైనటువంటి మాటకు సంబంధించిన వాక్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినప్పుడు నాకు సంతోషం కలిగింది. దాన్ని ఏమంటానంటే సమయోచితమైన సహాయము అంటాను.
సమయోచితమైన సహాయం, టైమ్లీ హెల్ప్. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలన్నీ కూడా విశ్వాసం ద్వారా మనం ప్రారంభించి మనం కొనసాగిస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన రీతిలో దేవుని చూస్తున్నా. ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఎనీబాడీ, వీళ్ళు హెల్ప్ చేస్తారా, వాళ్ళు హెల్ప్ చేస్తారా, వీళ్ళు వస్తారా ముందుకు, వాళ్ళు వస్తారా అని చెప్పేసి అని కాకుండా, అయ్యా నీ సహాయం కావాలి, నేను వేరే వాళ్ళకి సహాయం చేయాలి, కానీ నీ సహాయం నాకు లేకపోతే నేను వేరే వాళ్ళకి సహాయం చేయలేదు. నేను కొన్ని విషయాల్లో కట్టాలి, కానీ నేను కొన్ని పే చేయాలి, నేను పేమెంట్స్ కొన్ని చేయాలంటే నీ హెల్ప్ లేకుండా నేనేం చేయలేను, నేను హెల్ప్ చేయలేను. కాబట్టి ఐ నీడ్ యువర్ హెల్ప్. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వెన్ గాడ్ ప్రొవైడ్స్, దేవుడు ఇచ్చినప్పుడు వందనాలు ప్రభువా. ఏ దారి లేనటువంటి సమయంలో ఇంకో దారిని దేవుడు చూపిస్తాడు. అదే సమయోచితమైన సహాయం. ఈ దారిలో పని జరగట్లేదు, ఇంకో దారి దేవుడు చూపిస్తాడు. ఆ దారిలో కూడా జరగట్లేదు, ఇంకో దారిలో దేవుడు చూపిస్తాడు. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకి సహాయం చేసే దేవుడు. ఎవరిని వదిలిపెట్టి దేవుడు కాదండి. నాకు ఒకడికి చేస్తాడు కాదు, మీకు కూడా సమయోచితమైన సహాయం ఎన్నోసార్లు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు, రేపు కూడా చేస్తాడు. హీఈస్ విల్లింగ్ టు డూ ద టైమ్లీ హెల్ప్ ఆర్ గివ్ టైమ్లీ హెల్ప్. సమయోచితమైన సహాయం మీకు చేయడానికి మన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ సహాయం మీకు కావాలా? శోధనలో సహాయం కావాలా? సమయోచితమైన సహాయం కావాలా? ఈ దేవుడు తన మాట ద్వారా నిర్మిస్తాడు. హీ బిల్డ్స్ లైఫ్స్, జీవితాలను కడతాడు. హీ బిల్డ్స్ క్యారెక్టర్. ఆయన ఏం చేస్తాడంటే మన యొక్క గుణశీలతను, మన యొక్క జీవితాన్నే కడతాడు. హీ బిల్డ్స్ ఫ్యామిలీస్, కుటుంబాలను కడతాడు. హీ బిల్డ్స్ చర్చెస్, హీ బిల్డ్ హిజ్ ఓన్ చర్చ్. ఆయన తన సంఘాన్ని తాను కడతాడు. ప్రియమైన వార్లారా, ఆయన కట్టే దేవుడు. వెరగొట్టేవాడిని గురించి జాగ్రత్త, కాని మాటలు పలికేవాడిని గురించి జాగ్రత్త. స్వీట్ వర్డ్స్ ఆర్ డేంజరస్. తీయని మాటలు పలికే వాళ్ళని గురించి జాగ్రత్త. మోసపోకండి. దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిర్మించటానికి, నిర్వహించటానికి, ఆయన ముగించటానికి, ఆయన ముగించేశాడు. ఇప్పుడు మనలో ఆరంభించాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే ఆయన సహాయం తీసుకుని ఆయన సింహాసనం దగ్గర కూర్చుని మనం ఏం చేద్దాం, మనం కూడా బాగుగా ముగిస్తాము. ఈరోజు మీకు కావలసిన సహాయం చేయడానికి నా ప్రభు అన్ని ముగించి ఆరంభించి కొనసాగిస్తూ దాన్ని మనం క్లియర్గా చక్కగా ముగించాలని ఏం కదా నేనున్నాను రా అని పక్కనే ఉండి, శోధన వస్తుందా, నో కమ్ ఐఎమ్ విత్ యూ, రా అని చెప్పేసి మా పక్కనే ఉండి, ఇంకా కూడా నీకు సమయోచితమైన సహాయం కావాలి, రా నా సింహాసనం దగ్గర మోకరిస్తే సమయోచితమైన సహాయం నా కృపా సింహాసనం దగ్గర నుంచి నీకు ఇస్తా, నువ్వు వరి అవ్వద్దు, నీకు నేను సహాయం చేస్తా అని ప్రభు అన్నాడు. ఆ విధమైన సహాయం మీకు కలగాలని నేను మనసారా కోరుతున్నాను. కృపగల దేవుడు మీకు సహాయం చేయను గాక.